హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అందరికీ ఇది మంచి గుడ్ న్యూసే. సో ఎంతోమంది చాలా కష్టపడి నోటిఫికేషన్ని తెచ్చుకున్నారు. సో చాలా ధర్నాలు కూడా చేశారు. సో మీ యొక్క కష్టాన్ని ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిఎస్సి నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి, సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో మొత్తం చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో డిఎస్సి ఫుల్ నోటిఫికేషన్ అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో లింక్స్ అన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి. సో స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. సో మనం ముందుగా మొత్తం ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని ఈడ మొత్తం ఇచ్చేసారు ఫ్రెండ్స్. సో చూసుకోండి. ఈ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వివిధ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకి టోటల్ వచ్చేసి 16,347 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో చాలా మంచి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది. సో 16,347 పోస్టులు అంటే. సో ఫ్రెండ్స్, అదేవిధంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అప్లికేషన్ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఎలాంటైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మూడవ స్టేజ్లో మాత్రం ఎలాంటి ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు ఫ్రెండ్స్. చాలా క్షుణ్ణంగా చూసుకొని సబ్మిట్ చేసుకోండి ఫ్రెండ్స్. గత డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు మరలా తిరిగి ఫీజు చెల్లించవలసిన అవసరం ఉందా? సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్, గత నోటిఫికేషన్లో మీరు ఫీజు చెల్లించి ఉంటే ఈ నోటిఫికేషన్లో చెల్లాల్సిన ఎలాంటి అవసరం లేదు ఫ్రెండ్స్. కానీ ఒకవేళ ఎక్కువ సబ్జెక్టులకు అప్లై చేస్తూ ఉంటే ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క పోస్టుకి 750 రూపాయలు చొప్పున అదనంగా ఫీజు చెల్లించవలసిన ఉంటుంది ఫ్రెండ్స్. సో గత నోటిఫికేషన్లో మీరు ఒక పోస్టుకి అప్లై చేసి ఉంటే ఈ నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులకు అప్లై చేయాల్సి ఉంటే మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోండి. దరఖాస్తు నింపడానికి ఎప్పటి వరకు అవకాశం ఉంటుంది? సో మనకి ఈ రోజు నుంచి 20/04/2025 నుండి 15/05/2025 వరకు, మనకు వచ్చే నెల 15 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కానీ తొందరలోనే చేసుకోండి. సో మెగా డిఎస్సి పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే ఏమి చేయాలి? సో ఫ్రెండ్స్, ఈ లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద పెట్టడం జరుగుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. మెగా డిఎస్సి రాయాలంటే టెట్లో కనీస అర్హత మార్కులు ఎన్ని? ఈ డిఎస్సి రాయాలంటే మీరు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాల్సింది ఫ్రెండ్స్. టెట్లో వచ్చేసి ఓసీ అభ్యర్థులు వచ్చేసి 60% అంటే 90 మార్కులు రావాలి ఫ్రెండ్స్. బీసీ అభ్యర్థులు వచ్చేసి 50% అంటే 75 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం, ఎస్సీ ఎస్టీ వికలాంగుల అభ్యర్థులకు మాత్రం 40% ఫ్రెండ్స్ అంటే 60 మార్క్స్ రావాలి. సో కనీస అర్హత మార్కులు పొందాలి ఫ్రెండ్స్. సో ఇది కనీస మార్కులు ఫ్రెండ్స్. సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. మెగా డిఎస్సికి వయో పరిమితి ఏమిటి? 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా కొన్ని కేటగిరీలకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కేటగిరీలకి 49 సంవత్సరాలు, అదేవిధంగా దివ్యాంగులకు వచ్చేసి 54 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీరికి కూడా రిలాక్సేషన్ ఉంది. షెడ్యూల్ కులాలు వర్గీకరణ ఎలా అమలు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణపై విడుదల చేసిన ప్రభుత్వం ఉత్తర సంఖ్య 7 తేదీ 2025 సాధారణ పరిపాలనా శాఖ నియమావళి ఆధారముగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విభాగాలుగా నిర్ణీత శాతం మేరకు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ అమలు జరుగుతుంది ఫ్రెండ్స్. మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఎలా అమలు చేస్తారు? ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య మేరకు రాష్ట్ర ప్రభుత్వ నియమావళిని అనుసరించి అభ్యర్థుల అర్హత మేరకు 3% స్పోర్ట్స్ కోటా ఉద్యోగులు భరిస్తాయి. అంటే స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళకి 3% రిజర్వేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అభ్యర్థులు తమకు ఎదురయ్యే సమస్యల గురించి ఎవరిని సంప్రదించారు? సో మెగా డిఎస్సిలను దరఖాస్తు చేయడంలో హాల్ టికెట్ పరీక్ష కేంద్రాలు తదితర గురించి సహాయపడే రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలకు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు ఏమన్నా. ఏ జిల్లాలో మెగా డిఎస్సి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి? సో ఎక్కువగా ఉన్న జిల్లా వచ్చేసి కర్నూలు ఫ్రెండ్స్. కర్నూలులో చాలా పోస్టులు ఉన్నాయి. సో కర్నూలు వచ్చేసి 2678 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా అతి తక్కువ పోస్టులు ఉన్న మాత్రం శ్రీకాకుళం ఫ్రెండ్స్, 543 పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళంలో. మెగా డిఎస్సి సిలబస్ గురించి ఎలా తెలుసుకోవాలి? అభ్యర్థుల సౌకర్యం కోసం గత సంవత్సరం నవంబర్ నెలలోనే పోస్టుల వారీగా సిలబస్, ప్రశ్నపత్రం, మార్కుల స్వరూపం గురించి పూర్తి వివరాలతో కూడిన సమాచారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు సిలబస్ గురించి ప్యాటర్న్ ఎలా ఉంటుందా అని సో వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో నేను వెబ్సైట్ లింక్ కూడా వచ్చేసి వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ పీడిఎఫ్ వచ్చేసి మీకు టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను అక్కడ మొత్తం పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ముందుగా అప్లై ఎలా చేసుకోవాలి చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నేను వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడ క్లిక్ చేసి ఈ విధంగా ప్రాసెస్ చేసుకోండి. సో మీరు వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ సర్నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో 10th ఎలా ఉందో సేమ్ అలానే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఎలాంటి తప్పులు చేయకండి. సో ఏంటంటే ఎడిట్ ఆప్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీరు దాని గురించి ఆలోచించకండి. సో 1-2-3 సార్లు చూసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ జెండర్ ఇచ్చేయండి, మ్యారిటల్ స్టేటస్ ఇచ్చేయండి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, లేదంటే లేదు, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇచ్చేయండి. సో లేదంటే ఏం లేదు. ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్? ఎస్ అని క్లిక్ చేయండి. డిస్టిక్ ఇచ్చేయండి, మండల్ ఇచ్చేయండి, విలేజ్ ఇచ్చేయండి, పిన్ కోడ్, డోర్ నెంబర్, ల్యాండ్ మార్క్, ఈమెయిల్. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ ఇయర్ బై ఉంది కదా, సో ఇది క్లిక్ చేసి మీరు జనరేట్ క్లిక్ చేశారంటే మీ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మీ మొత్తం డేటా వచ్చేస్తుంది. సో ఏమైనా ఉంటే ఇప్పుడే చూసుకోండి ఫ్రెండ్స్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే. సో ఇక్కడ రిజిస్ట్రేషన్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడు. సో రిజిస్ట్రేషన్ వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడు. సో మనకు టోటల్గా ఇవ్వలేదు కాబట్టి సో రిజిస్ట్రేషన్ వరకు బాగా మంచిగా చూసుకున్న తర్వాత సేవ్ అని కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ ద టైప్ ఆఫ్ స్టడీ, ఏదర్ రెగ్యులర్ ఆర్ ప్రైవేట్. మీరు 10th రెగ్యులర్ ఉంటే రెగ్యులర్, ప్రైవేట్ ఉంటే ప్రైవేట్. సో రెగ్యులర్ ఉన్న వాళ్ళు ఇలా చేయండి, ప్రైవేట్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి. సో రెగ్యులర్ అని క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ హూ హ్యావ్ కంటిన్యూ 7 years ఆఫ్ స్టడీ ఇన్ స్కూల్ అండ్ రెసిడెంట్. సో 7 సంవత్సరాలకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. సో ప్రైవేట్లో ఏమవుతుందో అంటే మీరు రెసిడెన్సీ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, 7 years సంబంధించింది. Upload selecting the appropriate option, applicant has to provide the following details based on the study residency. సో ఇది ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సో మీరు రెగ్యులర్ అని క్లిక్ చేసిన తర్వాత సో 4th class to 10th class వరకు అడగడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో లోకల్ కింద మనం పరిగణించాలంటే ఖచ్చితంగా మనకి ఈ స్టడీ మీదనే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. సో స్టడీ సర్టిఫికేట్స్ ఉంటేనే మనం లోకల్ కింద పరిగణించడం జరుగుతుంది. సో 4th class ఎక్కడ చదివారు, సో ఆ ఇయర్, సో 4th class ఎక్కడ చదివారో మొత్తం డిస్ట్రిక్ట్ ఇచ్చేయండి. సో ఒకటే స్కూల్లో చదివినా కానీ సేమ్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చేయండి 10th వరకు. సో లేదంటే వేరే డిస్ట్రిక్ట్లో చదివి ఉంటే సో సేమ్ యాష్ ఇచ్చేయండి. దాని తగ్గట్టు స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా ఉండాల్సింది మాన్యువల్గా చూపించాలంటే. సో రెసిడెన్సీ వాళ్ళు మాత్రం మీరు ఇక్కడ చదివారో, సో ప్రైవేట్ ఇక్కడ రాశారో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి మొత్తం ఇచ్చేయండి. ఓన్లీ ఫర్ తెలంగాణ వాళ్ళకి మాత్రం ఆర్ యూ మైగ్రేట్ ఫర్ తెలంగాణ అదర్ బైఫర్గేషన్, తెలంగాణ ఆఫ్టర్ బైఫర్గేషన్ ఆఫ్ స్టేట్ 2006-2014 and are claiming under the GOMSD. సో ఇక్కడ మాత్రం మీరు ఏం చేస్తారంటే నో అని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్, తెలంగాణ వాళ్ళంటే. సో మీకు
ఓపెన్లో మీకు ఓపెన్లో వస్తుంది కాబట్టి మీరు ఓపెన్లో పోటీ పడాలి కాబట్టి మీరు నో అని క్లిక్ చేసేయండి. స్టడీ ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్, సో తర్వాత మనకి క్వాలిఫికేషన్స్ అడగడం జరుగుతుంది. సో 10th ఇంటర్, డిగ్రీ, పీజీ ఇవన్నీ అడగడం జరుగుతుంది. సో మనకి 10th సంబంధించిన సెలెక్ట్ బోర్డ్ క్లిక్ చేసుకోండి. సో ఏ బోర్డు ఉందో ఆ బోర్డు ఇచ్చేయండి. సెలెక్ట్ మీడియం, ఫస్ట్ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి. సో పర్సంటేజ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో మార్క్స్ ఉంటే మార్క్స్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకొని పర్సంటేజ్ ఇచ్చేయండి. హ్యావ్ యూ స్టడీ ఇంటర్ అంటే ఎస్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంటర్ ఉండాల్సిందే కదా. సో సెలెక్ట్ కోర్స్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ బోర్డు, మీడియము, సెకండ్ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ ఇచ్చేయండి. సో ఫస్ట్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా సేమ్ యాస్టీస్ ఇచ్చేయండి. కోర్సు, యూనివర్సిటీ, సబ్జెక్ట్, సెలెక్ట్ మీడియము, సెకండ్ లాంగ్వేజ్, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్, పర్సంటేజ్. సో అదేవిధంగా పీజీ కూడా ఇచ్చేయండి ఫ్రెండ్స్. కోర్సు, యూనివర్సిటీ, సబ్జెక్టు, ఇయర్ ఆఫ్ పాసింగ్, సెలెక్ట్ మీడియం, హాల్ టికెట్ నెంబర్, పర్సంటేజ్. సో ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ యూ రిటర్న్ ఈపీ టెట్. సో మీరు టెట్ రాసి క్వాలిఫై ఉంటే కంపల్సరీ ఇవ్వాల్సిందే ఫ్రెండ్స్. సో టెట్ టైప్ సెలెక్ట్ చేసుకొని పేపర్ సెలెక్ట్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్, మార్క్స్ ఇచ్చేయండి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ దాంట్లో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చేస్తారో సో ఆ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చేయండి. Click save and continue to proceed to the next step where application can view and select eligible post relevant to applicant qualifications. సో మీరు మొత్తం ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ చాలా 1-2-3 సార్లు చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అని క్లిక్ చేసుకోండి. సేవ్ అని కంటిన్యూ అని క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేటా మొత్తం ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఆధార్ నెంబరు, అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, జెండరు, కేటగిరీ, కమ్యూనికేషన్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, మీ యొక్క డేటా ఫస్ట్ మీరు ఇచ్చి ఉంటారు కదా ఫ్రెండ్స్. సో మీకు మీ డేటా మొత్తం ఇలా రావడం జరుగుతుంది. సో చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్టడీ 4 to 10th స్టడీ ఇచ్చారు కదా. సో ఈ స్టడీని కూడా మీరు వ్యూ అండ్ కరెక్ట్ అని క్లిక్ చేసి టిక్ మార్క్ పెట్టండి. సో అన్నీ ఒకసారి చూసుకొని టిక్ మార్క్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే టిక్స్ ఇచ్చేయండి. సో అన్ని టిక్స్ ఇచ్చిన తర్వాత ఎలిజిబుల్ పోస్ట్ డీటెయిల్స్ ఇలా వచ్చేస్తుంది. సో మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి ఈ పోస్ట్లకి మీరు ఎలిజిబుల్ అయినారని చూపడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో పీజీ వరకు క్వాలిఫికేషన్ పెట్టినాం కాబట్టి మనకి 3 పోస్టులకి ఎలిజిబుల్ ఇచ్చారు. సో వెరిఫైడ్ అండ్ కరెక్ట్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ సేవ్ క్లిక్ చేసిన తర్వాత వన్స్ సెలెక్టెడ్ ఆన్ ది ఎంప్టీ చెక్ బాక్స్ it will be displayed that the candidate must pay for newly selected post. ఏ పోస్ట్కి చేశారో సో ఆ పోస్ట్ సంబంధించిన పేమెంట్ చేసిన తర్వాత సో యు ఆర్ నో అప్లయింగ్ ఫర్ 1 పోస్ట్ 750 రూపీస్. సో న్యూగా అప్లై చేసుకుంటే మళ్ళీ సపరేట్ దానికి పేమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ పోస్ట్కి అప్లై చేశారో చూసుకోవచ్చు. ఆఫ్టర్ రివ్యూయింగ్ సెలెక్ట్ ద పొజిషన్ అకార్డింగ్ టు దేర్ ప్రిఫరెన్స్ పోస్ట్. సో మీ యొక్క ప్రిఫరెన్స్ పోస్ట్ని కూడా ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఏ దానికి పెట్టుకోవాలనుకుంటారో పోస్టు సో ఆ దానికి ఫస్ట్ ఇచ్చేయండి. సో ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఓటీపీ ఇచ్చిన తర్వాత మీ పేమెంట్ని కన్ఫర్మ్ అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మన ఎగ్జామ్ సెంటర్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే సో మన దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ క్లిక్ ఆన్ జనరేట్ ఓటీపీ. సో సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన తర్వాత మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ ఆన్ హియర్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్లోడ్ డాక్యుమెంట్స్ చేయాలి. అప్లోడ్ ఆర్ రిలివెంట్ డాక్యుమెంట్ సర్టిఫికేషన్ ఇన్ ద గివెన్ ఫార్మాట్. సో మన క్యాస్ట్ వచ్చేసి మీ 7 నెంబర్ ఇచ్చేయండి. సబ్ క్యాస్ట్ ఇచ్చేయండి. అప్లికెంట్ నేమ్ ఇచ్చేయండి. క్యాస్ట్, డిస్ట్రిక్ట్, మండల్ ఇచ్చేయండి. సో అదేవిధంగా ఫ్రెండ్స్ మనం క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా. సో మనం క్వాలిఫికేషన్ ఇచ్చాం కదా. సో క్వాలిఫికేషన్ సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాలి జేపీజీ పీడిఎఫ్ ఫార్మాట్లో. సో అదేవిధంగా మనకి స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 to 10th వరకు మన స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి టు ప్రింట్ ద అప్లికేషన్ పేమెంట్స్ డీటెయిల్స్ అండ్ వ్యూ ఆఫ్ అప్లికేషన్
ఫ్రమ్ ఆఫ్ ఎనీ అప్లికెంట్ క్యాన్ అవైల్ ఫ్రమ్ సర్వీస్ మెన్యూ ఆప్షన్. సో మనకి ప్రింట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ప్రింట్ వచ్చేస్తుంది. సో మనం అన్ని దానిలో చెక్ చేసుకోవచ్చు మనం ఏ పోస్ట్లోకి వచ్చినా. సో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అప్లై చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ చేసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ డిఎస్సి సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన ఎలా అప్లై చేసుకోవాలో చెప్పడం జరిగింది. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.